నమస్తే మేడం. మేడం గారికి మనం అందరూ మన జూమ్ సెక్షన్ సాదరంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. రోజే మేడం గారు. నమస్తే అమ్మా, నమస్తే. నమస్తే. మెడిటేషన్ ఛానల్ మాస్టర్స్ కి అందరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనందరి గురువైన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నా పేరు అనుజ, ఇప్పుడే చెప్పారు మేడం. మేము హైదరాబాద్ లో ఉంటాము మేడం. ఫ్రెండ్స్, హైదరాబాద్ లో ఎల్బీ నగర్ లో ఉంటాము. మాకు ధ్యాన పరిచయం 2003. అంటే ధ్యానానికి ముందు జీవితము, ధ్యానం తర్వాత జీవితం అనేది పూర్తిగా మనకి ఎంతో ఆపోజిట్ అన్నమాట. అంటే జీవితం పట్ల సరైన అవగాహన లేకపోవడం, మనం ఎలా జీవిస్తున్నాము, సరి అయిన విధంగా జీవిస్తున్నామా, సరే కాని విధంగా జీవిస్తున్నామా అనేది ఎవరికి వాళ్ళకి మనకి తెలవక ఏదో జీవిస్తున్నామంటే జీవిస్తున్నామా, నటిస్తున్నామా, అట్లా కూడా జరిగింది. కొన్ని నటించడాలు కూడా జరగడం కూడా జరిగింది. ఇవన్నీ తెలవక మన జీవితంలో, నా జీవితంలోనే నటించడం కూడా జరిగిందండి. అది అందరూ తెలిసి తెలియక చేసేటటువంటి కొన్ని పనులు ఉంటాయన్నమాట. కనుక ఎప్పుడైతే నాకు ధ్యానం అందిందో, ధ్యానం ద్వారా నా శారీరక రుగ్మతలు, మానసిక ప్రశాంతత నేను అన్ని పొందగలిగాను ఫ్రెండ్స్. కనుక ఈ యొక్క ధ్యానం అందరికీ అందాలని నాలో నేనే సంకల్పం చేసుకున్నాను. ఎప్పుడైతే శాకాహారిగా మారానో తద్వారా నాకు శారీరక రుగ్మతలన్నీ తగ్గించబడ్డాయి. ప్లస్ మనసులో అశాంతి ఉండేది. ఎప్పుడు ఏదో ఒక అశాంతి, ఎందుకు ఉందో తెలియదు. అది దేని ద్వారా ఎలా పోగొట్టుకోవాలో తెలియదు. ఇవన్నీ కూడా ఒకటే సొల్యూషన్, ఒకటే మార్గం, ధ్యానం ద్వారా. మరియు శాకాహారిగా మారినప్పటి నుంచి, శాకాహారం అంటే అమృత ఆహారం భుజించినప్పటి నుంచి నాకు పూర్తిగా ఆ మార్పు అనేది, మానసిక ప్రశాంతత అనేది, చాలా నాకు చేంజెస్ అనేది అద్భుతంగా తెలుస్తుంది. ఇది వరకు ఉన్న విషయాలు కాకుండా ఇప్పుడు మనకి బుద్ధి కుశలత, ఏకాగ్రత కుదరడము, దేని మీదనో ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండేది. అదే ఇది వరకు కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. మన జ్ఞాపక శక్తి, దేని మీదైనా మనకి లేజినెస్, అంటే పెట్టుకోవడం అనేది చాలా తక్కువ ఉండేది. అవన్నీ కూడా ఎందువల్ల అంటే మన బ్రెయిన్ అనేది, మన మెదడు అనేది క్లీనింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. ధ్యానం ద్వారా, అంటే మనసుని ఎంప్టీ చేసుకోవడం ద్వారా, మనసు శూన్యం చేసుకోవడం ద్వారా మనకి మన బ్రెయిన్ అనేది హీలింగ్ జరగడం ద్వారా మనకి అన్ని, ఇంకా మనకి ఏవేవి మనం అనుకుంటామో అవన్నీ జరుగుతాయి. అంటే లేజినెస్ అంటే బద్ధకం ఉండేది. ఊరికే ఎప్పుడు ఏదో ఇట్లా పని చేస్తామా పడుకోవాలి అట్లనే ఉండేదే తప్ప, పడుకోవడం కూడా 2-3 గంటలు కూడా పడుకోవడం కూడా జరిగేది. బట్ ఎన్ని మధ్యాహ్నం పూట భోంచేసి పడుకున్నామంటే 3 అవర్స్ నిద్రలో ఉండడం కూడా జరిగేది. అది తెలవక మనకి లేజినెస్ అంటారు దాన్ని. బద్ధకం. అట్లాంటి జీవితాల్లో మన ధ్యానం తెలుసుకున్నాక, శాకాహారిగా మారాక మైండ్ మేనేజ్మెంట్ అనేది తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన టాపిక్ మైండ్ మేనేజ్మెంట్. అంటే మన మనసుని మన ఆధీనంలో ఎలా పెట్టుకోవాలి, ఎలా ఉంచుకోవాలి, ఉంచుకోవడానికి వాటి మార్గాలు ఏంటి, అసలు మనసు అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మనసు దేని ద్వారా పనిచేస్తుంది, వర్క్ చేస్తుంది అనేది ముందు మనం తెలుసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అంటే మనసు యొక్క పురాణము మనం తెలుసుకోబోతున్నాము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనసు యొక్క పురాణం మనం తెలుసుకోబోతున్నాము. మన యోగులు, ఋషులు, మునులు, మహాత్ములందరూ కూడా ఒక శ్లోకం లాగా, అంటే ఒక లైన్, ఒక పద్యం లాగా మనకి ఇవ్వడం జరిగింది. ఏమని ఇవ్వడం జరిగింది? మన ఏవా మనుష్యానాం కారణం బంధ మోక్షయో. ఇంకోసారి చెప్పుకుందాం. మన ఏవా మనుష్యానాం కారణం బంధ మోక్షయో. అంటే మనదేవా అంటే మనసు అనేది మనుషులకు కారణమవుతుంది. అన్నిటికీ కారణము, అన్నిటికీ మూలము మనసే.
అది బంధాలకైనా, బంధాల్లో చిక్కుకున్న వాళ్ళైనా, బంధానికైనా, దుఃఖానికైనా, అశాంతి, బాధ, ఎన్నిటికైనా కారణం ఇదేంటి? మనసే. కారణం బంధ మోక్షయే. మనం మోక్షం పొందాలన్నా, మోక్షానికి మనం మార్గం వెతకాలన్నా, పొందాలన్నా అన్నిటికీ కారణము మనసే. ఆ మనసు అనేది మనం తెలుసుకోవాలి. మనసు అనేది ఎలా తయారైతుంది, దాన్ని మనం ఎలా అధిగమించగలుగుతాం అనేది ముందు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనసు అనేది చిన్నప్పుడే తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకి మనసు అనేది వర్క్ చేయదు ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పటి వరకు మనం పరమాత్మ యొక్క శక్తితో కలిసి ఉంటాం, మమేకమై ఉంటాం అన్నమాట. అది మనం తీసుకునే ఆహారం కానీ, నోటి ద్వారా కానీ, ముక్కు ద్వారా కానీ మనము తీసుకోవడం ఉండదు. డైరెక్ట్ గా బ్రహ్మరంధ్రము, తలపైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం గుండా, సహస్రారం గుండా మనము ఆ యొక్క అంటే ఆహారం అనేది మనకి లోపలికి లిక్విడ్ ఆ శక్తి ద్వారా తల్లి దీన్ని నాభి నుంచి, మన యొక్క శిశు యొక్క నాభి నుంచి ఆహారం అనేది ద్రవ రూపాన వెళ్తుంది. శక్తి అనేది సహస్రారం నుండి బ్రహ్మరంధ్రం గుండా వెళ్తుంది. కానీ ముక్కు ద్వారా తీసుకోవడం ఉండదు తల్లి గర్భంలో ఉన్నప్పుడు. ఎప్పుడైతే శిశువు బయటకు వస్తుందో, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాక అప్పుడు తొలి శ్వాస తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ తొలి శ్వాస తీసుకోవడం జరుగుతుంది. తర్వాత నుంచి నెమ్మదిగా మన మనసు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, మన తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాక తల్లి మనని దగ్గర తీసుకోవడము, ఆమె హృదయం మీద పడుకోబెట్టుకోవడము, తను మాట్లాడడము, ఆ శిశువుతో మాట్లాడడము, పుట్టిన శిశువుతో మాట్లాడడము, మంచి చెడ్డలు చెప్తూ ఉండడము, తనకి తెలిసినవి, తనకి నచ్చినవి, తన తల్లిదండ్రుల దగ్గర నుంచి తను ఏం నేర్చుకుందో అవన్నీ కూడా ఆ శిశువుకి చెబుతూ, తల్లి స్పర్శ అనేది ఆ తల్లి పాలు ఇచ్చినప్పుడు కానీ, వాళ్ళ యొక్క మలమూత్ర ఆ స్పర్శ చిన్నప్పుడే ఆ శిశువుకి తెలుస్తుంది చూడండి. అంటే ఆ తల్లి హృదయం మీద వేసుకున్నప్పుడు తల్లి స్పర్శ తెలుస్తుంది. అదే ఇంకొకరు ఆ పిల్లవాడిని ఎత్తుకుంటే ఆ శిశువు ఏడుపు మొదలు పెడతారు. తెలియని వాళ్ళు ఎత్తుకోవడం వల్ల హృదయం మీద వేసుకున్నా కూడా ఏడుస్తారు, ఎక్కువగా ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారంటే వాళ్ళు ఇంతవరకు పరిచయం కాలేదు, ఆ స్పర్శ తెలియలేదన్నమాట. అదే తల్లి స్పర్శ తెలుస్తుంది. తల్లి మాటలు వినడం, తల్లి చెప్పినవన్నీ వినడం అన్ని వాళ్ళకి ముందుగానే తెలుసుకోవడం వల్ల అవి రికార్డ్ అవుతూ వస్తుంది అనమాట. అట్లా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఇప్పుడు ఈ రోజు ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ ద్వారా మనం ఏదైతే వింటున్నామో, తెలుసుకుంటున్నామో, ఇదంతా కూడా మనసు ద్వారానే జరుగుతుంది. మనసు ద్వారానే రికార్డ్ అవుతుంది. చెప్పుకోవడం మనసు ద్వారా చెప్పుతాము, వినడము మనసు ద్వారానే వినడం జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్తున్నామంటే కూడా ఆ మనసు ఇచ్చిన జ్ఞానం ద్వారానే మనం ఇప్పుడు చెప్పుకోవడం చేయడం చేస్తున్నాం. అలాగా కొన్ని రోజులు గడిచిన కొద్దీ, సంవత్సరాలు గడిచిన కొద్దీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన తల్లిదండ్రుల తరపున మన అక్క చెల్లెలు కానీ, మన చుట్టాలు, బంధువులు, ఎవరెవరైతే ఏదేది వాళ్ళకి తెలుసో మనకి అన్ని మాట్లాడడం చెప్తూ ఉంటారన్నమాట. ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇది కరెక్ట్, ఇది రైట్, ఇది రాంగ్ అనేది వాళ్ళు చెప్తుంటారు. అప్పటి నుంచి పూజలు చేయడము, ఈ దేవుడికి నమస్కరించాలని, పెద్దల్ని నమస్కరించాలని, ఇవన్నీ కూడా మనకు చెప్తూ ఉన్నప్పుడు మనకి లోపల మనసు అనేది తీసుకుంటూ ఉంటుంది. మనసులో ఏ విధమైన మన యొక్క ఆలోచనలే కావు, ఎదుటి వాళ్ళు చెప్పినవి, ఎదుటి వాళ్ళ విషయాలు మనం విన్నవి, మనవి మాట్లాడినవి అన్నీ కూడా మనసు గ్రహిస్తుంది ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఎట్లా గ్రహిస్తుంది అంటే, ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ ని. ఈ దేహాన్ని నడిపించిన శక్తి మనలో ఒకటి ఉంది. కానీ అదే ధ్యానం తెలియని వాళ్ళకి, ఈ ఆత్మ జ్ఞానం తెలియని వాళ్ళకి ఏమనుకుంటారు ఫ్రెండ్స్? ఈ దేహమే నేను అనుకుంటారు. ఈ దేహమే నేను అనుకోవడము, ఈ మనసే నేను అనుకొని మనసు ఆధీనంలో ఉంటూ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ చేతలు కానీ
మనసు ఆధీనంలో ఉండే వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. అదే ధ్యానం తెలుసుకొని ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళు ఈ దేహము నేను కాదు, ఈ దేహము పంచభూతాలతో కూడుకున్న దేహము, ఈ దేహాన్ని నడిపించే ఒక శక్తి నాలో ఉన్నది, ఈ దేహంలో ఉన్నది. అదే ఆత్మశక్తి, అదే ఆత్మ చైతన్య శక్తి. దానినే ప్రాణశక్తి, విశ్వమయ ప్రాణశక్తి. అంటే మనము ఎన్ని రకాలుగా పేర్లు మన పరమాత్మలు అంటే మన యోగులు మహాత్ములు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పడం జరిగింది. అంటే ఈ దేహాన్ని నడిపించే శక్తి అది పరమాత్మ శక్తి అనొచ్చు, ఆత్మ చైతన్య శక్తి, విశ్వ చైతన్య శక్తి, మరియు ఇంకొక పదంగా చెప్పుకోవాలంటే ప్రాణశక్తి. ఈ విశ్వమయ ప్రాణశక్తి శరీరం మొత్తం టోటల్ భాగంలో అంటే పాదాల చివర వేళ్ల కాడి నుంచి పై భాగము తల వెంట్రుకల వరకు నడిపించే శక్తి ప్రాణశక్తి. అంటే టోటల్ శరీరంలో ఉన్న శక్తి ప్రాణశక్తి. అదే విశ్వమయ ఆ ప్రాణశక్తి ఉండడం ద్వారానే మనము ఈ జ్ఞానేంద్రియములు, ఈ కర్మేంద్రియములు మరియు పంచకోశములు, షట్చక్రాలు గాని, సప్త ధాతువులు గాని, మరియు అష్టమదములు అన్ని ప్రతిదీ మీరు ఏది తీసుకున్నా ఈ ప్రాణశక్తి ఉండడం ద్వారా, ప్రాణశక్తి మనలో కదలికలు జరగడం ద్వారా మనం చూడగలుగుతున్నాము, మాట్లాడగలుగుతున్నాము, వినగలుగుతున్నాము, మరియు ఆలోచన చేయగలుగుతున్నాము. చేతులతో పనులు కానీ అన్ని కర్మేంద్రియాలతో టోటల్ లోపలున్న భాగాలన్నీ అద్భుతంగా వర్క్ చేస్తున్నాయంటే ఈ మనలో దేహంలో ఉన్నటువంటి ప్రాణశక్తి ద్వారా. ప్రాణశక్తి వేరు, ప్రాణవాయువు వేరు. ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ప్రాణవాయువు అనేది మన ముక్కు ద్వారా తీసుకున్న దాన్ని ప్రాణవాయువు చెప్పడం జరుగుతుంది. అది ముక్కు ద్వారా తీసుకున్న వాయువుని ప్రాణవాయువు. అదే టోటల్ శరీరాన్ని నడిపించే శక్తి ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి కదలికలు నిరంతరం జరుగుతూ ఉంటుంది మన లోపల. ఆ చలనం ఉన్నందువలనే మనము అన్ని వర్క్ పనులు ఈ టోటల్ బాడీ పనిచేయగలుగుతుంది. అదేవిధంగా ఈ ఒక మనసులోని యొక్క ఆలోచనలు ఎలా నిక్షిప్తం చేసుకుంటుంది అంటే ఈ ప్రాణశక్తి నిరంతరం వైబ్రేట్ అవుతూ ఉన్నందువల్ల, మన ఈ దేహంలో ఉన్నందువలన మనం ఏది వింటున్నా, ఏది ఆలోచించినా, ఏది చూసినా, ఏది మాట్లాడినా ఈ ప్రాణశక్తిలో వెళ్ళి మమేకం అవుతుంది. ఇది బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఎదుటి వాళ్ళు మాట్లాడినా, ఎదుటి వాళ్ళు ఏ విషయాలు మనకి ఏం చెప్పినా, మనం చెవుల ద్వారా వింటున్నాం కదా, చెప్పినా ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా, ఏది మాట్లాడినా మనం వింటున్నాం, మన మనసు ద్వారా కూడా వింటున్నాం. అదేవిధంగా మన ఈ జ్ఞానేంద్రియముల ద్వారా, కర్మేంద్రియముల ద్వారా మనం ఏది చేస్తూ ఉంటామో, మన పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మన సంస్కారము, మన వాసనలు, మన తల్లిదండ్రులు చెప్పినవి, నేర్పించినవి, మన కుటుంబ సభ్యులు, మన అక్క చెల్లెలు, అన్నదమ్ములు, మన ఫ్రెండ్స్ ఎన్నో చెప్పి ఉండొచ్చు ఫ్రెండ్స్. అవన్నీ కూడా మన యొక్క ప్రాణశక్తిలో ప్రాణశక్తి నింపుకుంటుంది, ప్రాణశక్తిలో వెళ్ళిపోతుంది, తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే ఉదాహరణకి ఒక మహాసముద్రం ఉంది. ఆ మహాసముద్రంలో ముందుకు వచ్చే అలలని మనం దానిని అలలు అంటాం, సముద్రంలో ఉన్నటువంటి అలలు అంటాం. ఆ అలల తర్వాత సముద్రంలో ప్రశాంతంగా ఉంటుంది, అలజడి ఉండదు. అలజడి ఎప్పుడు ఉంటది? ఆ ముందు ఉన్న నీటికి, అలలకే అలజడి ఉంటుంది. ఆ తర్వాత ఉన్న నీటికి, ఆ మహాసముద్రంలో అలజడి ఉండదు. అదే విధంగా మన దేహంలో ఉన్న ప్రాణశక్తికి మనం మాట్లాడినవి, విన్నవి, చూసినవి ఈ అన్నీ కూడా ఒక మహాసముద్రంలో ఒక అలలు లాంటివి, ఒక అలజడి, ఒక నురగ లాంటిది అన్నమాట. అవన్నీ కూడా ఆ ప్రాణశక్తిలో కలుస్తుంది. ప్రాణశక్తిలో కలవడం ద్వారా
ఈ యొక్క మనసు అనే దాన్ని పేరు పెట్టడం జరిగింది. ఆ మనసు ఎప్పుడు నిరంతరం గుర్తు చేస్తుంది. మన ప్రాణశక్తిలో ఈ మనసు ఆలోచనలన్నీ మమేకం అవ్వడము మళ్ళా మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. ఎందుకు గుర్తు చేస్తుంది? మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో విషయాలు వింటున్నాము, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అవే మనసులోని ఈ యొక్క ప్రాణశక్తిలో ఉన్న మన ఆలోచనలు విన్నవి మనం గాని గుర్తు చేయకుంటే, మనకి ఏది గుర్తు లేకుంటే మన ఇల్లు మనకు గుర్తు ఉండదు ఫ్రెండ్స్. మన తోడబుట్టిన అక్క చెల్లెలు అన్నదమ్ములు మనకు గుర్తుండరు. మనము చదివిన చదువు మనకు గుర్తుండదు. అన్ని గుర్తు చేసేది మనం ఎప్పుడైతే ఇది రిపీట్ గా మాట్లాడడము, రిపీట్ గా వినడము చేస్తూ ఉంటామో అక్కడ మనకి ఈ యొక్క ప్రాణశక్తిలో మమేకం అవడము ఆ సముద్రంలో అలల్లాగా ముందే ఉంటూ ఉంటది అన్నమాట. అది అవసరము. భగవంతుడు సృష్టి భగవంతుడి సృష్టిలో మనసు అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఆ భగవంతుడు మనసు అనేది మనకి ఇవ్వలేదనుకోండి. ఆ మైండ్ అనేది, మనసు అంటే మైండ్, ఇంగ్లీష్ లో మైండ్ అంటాం, తెలుగులో మనసు అంటాం. మై డియర్ ఫ్రెండ్స్, ఆ మనసే భగవంతుడు మనకి పెట్టకుంటే మనం మాట్లాడినవి, మనం విన్నవి, మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఇల్లు మనకు గుర్తు ఉండదు. మన తల్లిదండ్రులు మనకు గుర్తు లేకపోవడము, మనం చదివిన చదువులు గుర్తు లేకపోవడము, మనకు అన్నదమ్ములు ఎవరు, అక్కచెల్లెలు ఎవరు మనకు గుర్తు లేకపోవడం. మనం బయటకు వెళ్ళి ఒక ఊరు వెళ్ళి మళ్ళా రిటర్న్ రావాలంటే గుర్తు జ్ఞాపకం ఉంటేనే మన ఇంటికి మనం గుర్తుగా ఆ అడ్రస్ గుర్తుంటేనే మన ఇంటికి మనం రిటర్న్ వస్తాం. లేకుంటే మన ఇంటి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలి, ఇంకొక పని మీద వెళ్తున్నాము, వెళ్ళినప్పుడు అక్కడ ఆ అడ్రస్లు ఆ ఏరియా మనకు గుర్తుంటేనే మనం కరెక్ట్ గా వెళ్ళగలుగుతాం. అట్లాగా ఇవన్నీ గుర్తులు చేస్తూ ఉంటుంది. ప్రతిదీ గుర్తు చేస్తుంది. ఎట్లా? ప్రతిదీ మనం టీ తాగినా, మనం ఈ భోజనం చేసినా, మనం ఎవరితో మాట్లాడినా, విన్నా, ఏదైనా నీకు రికార్డ్ అయిపోతుంది. ఆ రికార్డ్ అయిపోయింది బయటికి వెళ్ళిపోవడానికి మళ్ళా గుర్తు చేస్తూ ఉంటది. గుర్తు చేసినప్పుడు మనం ఏమనుకుంటాం? అరే మన గతం అన్ని గుర్తు వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది, అశాంతి, దుఃఖము, బాధ అని ఫీల్ అవుతారు. మాకు ఆలోచనలు ఆగటలేవు మేడం అని చాలా మంది అంటుంటారు. నాకు ఆలోచనలు ఆగట్లేదు మేడం, ఆలోచనలు పుటలు పుటలుగా వస్తుంటాయి. ఆ ధ్యానంలో కానీ మామూలుగా కూడా ఆలోచనలు. మరి ఆలోచనలు వస్తాయి, రావాలి కూడా. ఎందుకు రావు, రాకూడదు? మనదే కదా ఈ ఆలోచనలన్నీ, మనం చేసినవే, మనం విన్నవే, మనం మాట్లాడినవే. అవసరం కూడా. మనసు లేనిది ఎవ్వరు భూమండలంలో ఎవ్వరు లేరు గాక లేరు. మనసు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనసు అనే ఆలోచనలు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఎవ్వరికైనా అంటే ఆఖరికి యోగులు, ఋషులు, మునులు అందరికీ కూడా ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరికి మనసు అనేది ఉంది. ఆ మనసులో ఆలోచనలు అనేవి ఉంటుంది. కానీ అతిగా ఉండదు. ఆలోచనలు అతిగా ఉండడము, ఆలోచనలో కొట్టుకుపోవడము, ఆలోచన అంటే మనసు అనే ఆలోచనలలో కొట్టుకుపోవడము అనేది ఉండదు. ఈ మనసు గురించి తెలుసుకోవడం ద్వారా, మనసు యొక్క పురాణం మనం తెలుసుకోవడం ద్వారా ఫ్రెండ్స్, మనసు యొక్క పురాణము మనం తెలుసుకోవడం ద్వారా, అంటే యోగులు, ఋషులు, మునులు ఈ యొక్క మనసు యొక్క పురాణం తెలుసుకోవడం ద్వారా దాన్ని వాళ్ళ ఆధీనంలో, వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు. అదే విధంగా మనం కూడా మన ఆధీనంలో, మన కంట్రోల్లో మనం ఉంచుకోగలుగుతాము మనసుని. ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు కూడా ఈ యొక్క మనసు గురించి, మైండ్ మేనేజ్మెంట్ గురించి మనం తెలుసుకుంటున్నాం. మనసు యొక్క పురాణం గురించి ఇప్పుడు మీకు చెప్తున్నాను, మీరు తెలుసుకున్నారు. తెలుసుకున్నప్పుడు మనం ఎలా ఆచరించాలి, ఏది ఆచరించకూడదు అనేది మనకు తెలుస్తుంది కదా. అది మనం గుర్తు పెట్టుకుంటున్నాం అన్నమాట. గుర్తు పెట్టుకొని ఓకే, ఇదంతా మనసు యొక్క గారడి. అవును, అది కరెక్టే, మనకు అవసరము, గుర్తు చేస్తుందంటే అవసరము. అవసరం ఉన్న దాన్ని తీసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి. ఆ అవసరం లేని దాన్ని వదిలేయాలి. ఇప్పుడు పొద్దున అన్నం తిన్నాము, మధ్యాహ్నం తిన్నాము, ఏదో టీ తాగాము, స్వీట్ తిన్నాము, ఇవన్నీ కూడా గుర్తు వస్తుంది. అవునా కదా?
దాన్ని కూడా మనం రిపీట్ చేసుకొని దాన్ని కూడా వినుకొని ఉంటామా? వినుకొని ఉండం. ఎందుకంటే చేసాము, కరెక్టే, అది వినిపించింది, ఓకే అని వదిలేస్తాం. వదిలేయాలి కూడా. అంతేకా అది తినిందా గుర్తొచ్చిందని దాన్నే మనం శ్రవణం మననం నిధిధ్యాస చెయ్యరాదు, చెయ్యకూడదు. మైండ్ లేకుంటే, మైండ్ పని చెయ్యకుంటే పిచ్చివాళ్ళు అవుతాము. పిచ్చివాళ్ళు అయ్యారంటే కారణం ఏంటి ఫ్రెండ్స్? బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. చాలా మంది మెంటల్ డిజార్డర్ అంటుంటారు. మెంటల్ డిజార్డర్ అంటే ఏంటి? మనసు సరిగా పని చేయటం లేదు, మనసు అస్తవ్యస్తంగా పని చేస్తుంది, కనుకనే వాళ్ళకి మెంటల్ డిజార్డర్ జరిగింది, పిచ్చివాళ్ళ అయ్యారని కూడా అంటుంటారు. చూస్తారా? ఈ మనసు లేకపోవడమే, మనసు సరిగా పని చేయకపోవడమే. ఇప్పుడు చెప్పండి, మనసు మనకు అవసరమా లేదా? మనసు ఉండాలా వద్దా? మనసు లేవద్దు, మనసు కొట్టేయాలి, ఆ శూన్యంలో ఉండాలి, శూన్య స్థితిలోనే ఉండాలి అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం మాస్టర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. కరెక్టే, ఉండాలి, శూన్య స్థితిలోనే ఉండాలి అని కరెక్టే. కానీ మనకి అవసరం ఉన్నది జ్ఞానము. ఇప్పుడు మనం జ్ఞానం వింటున్నాము, ఆత్మ జ్ఞానం. ఎంతో జ్ఞానం అనేది, ఆత్మ జ్ఞానం అనంతం. అనంతమైన జ్ఞానాన్ని మనం వింటున్నాము, బుక్కుల ద్వారా చదువుతున్నాము. మరి ఆ చదువుకున్నది అది రికార్డ్ చేసుకొని మళ్ళీ మనకు అది వినిపిస్తేనే, మన శ్రవణం మననం చెయ్యాలంటే రికార్డ్ అవ్వాలి, మననం చెయ్యాలి. మళ్ళా దాన్ని మనం రిపీట్ చేయగలుగుతాము. లేకుంటే మనం రిపీట్ చేయలేము కదా ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి, మనము రిపీట్ చెయ్యలేము. ఆ మనసు అనేది ఉండడం ద్వారా. కాకపోతే మనసు అన్ని చెప్తూ ఉంటది, ఏది తిన్నా, ఏం చేసినా, ఏం చెందినా ప్రతిదీ చెప్తూనే ఉంటది. చెప్తుందని మనకు తెలుసుకున్నాం కనుక దాన్ని పట్టించుకోవద్దు. మనకు అవసరం ఉన్న దాన్ని మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. మనకు అవసరం ఉన్న దాన్ని మనం తీసుకోవాలి, అంతే తప్ప మనకు అవసరం లేని దాన్ని మనం అవసరం లేదు. ఇప్పుడు మైండ్ మేనేజ్మెంట్ గురించి మనం తెలుసుకుంటున్నాం కనుక, అంటే ఏంటి? ఉదాహరణకి మన శరీరం గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి, మన మనసు గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తెలుసుకోవడం ద్వారా శరీరం కూడా, బాడీ మేనేజ్మెంట్ అంటారు, అలాగే మైండ్ మేనేజ్మెంట్. మన శరీరం ఎలా పనిచేస్తుంది, శరీరం యొక్క పనితీరు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈ దేహం కూడా 96 తత్వాలతో కూడుకొని ఉంది. ఈ దేహం ద్వారానే మనసు పనిచేస్తుంది. అంటే టోటల్ శరీరంలో మనసుకు అనేది ఒక భాగం, ఒక ఒక ప్రదేశం ఉంది. అందువల్లనే ఈ టోటల్ శరీరం ప్రాణశక్తితో కూడుకునింది. మనసు అనేది ఈ టోటల్ శరీరంలో ఒక ప్రదేశంలో మనసు అనేది ఉన్నది. ఉండి అది ఏదో చిన్నగా కొద్దిగా ప్రదేశంలోనే ఉంది అంతే. మిగతా అంతా కూడా శరీరాన్ని నడిపించే ప్రాణశక్తి. అదే ప్రాణశక్తి మన ఈ దేహం నుంచి బయటికి విడిపడినప్పుడు మనము ఈ దేహాన్ని ఏమంటాము? శవము అంటాము. శవంగా మారిపోయాము, శవము అంటాం. అదే ఈ దేహంలో ఉన్నంత వరకు మనము ఒక వ్యక్తిగా, ఒక మానవుడిగా పిలవడం జరుగుతుంది. మనకి మనసు ఎప్పటి వరకు పనిచేస్తుంది? ఇది నిరంతరము మనం జీవించి ఉన్నంత వరకు ఈ దేహం పనిచేస్తుంది. ఈ మనసు అనేది ఎప్పుడు నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. మనసులో వస్తూనే ఉంటాయి, ఆలోచనలు కూడా వస్తూనే ఉంటాయి. ఎప్పుడు రెండు సమయాల్లో మాత్రమే మన మనసు పని చేయదు ఫ్రెండ్స్. ఒకటి, మనం నిద్రలో ఉన్నప్పుడు, గాఢ నిద్రలో మనము మన మనసు అనేది గాఢ నిద్రలో ఉన్నప్పుడు. రెండవ 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 విషయము, రెండవసారిది ఏంటంటే, మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు, ఈ శరీరం నుండి ఈ ప్రాణశక్తి బయటికి విడిపడినప్పుడు మనసు పని చెయ్యదు. అంటే దేహంలో ఉండి పని చెయ్యదు, దేహంలో లేదు కనుక ఆ జ్ఞానేంద్రియాలు పని చేయవు, కర్మేంద్రియాలు పని చెయ్యవు. ఈ జ్ఞానేంద్రియాలని కూడా నడిపించే శక్తి కూడా మనసే. మనసు ద్వారానే ఈ చూడడం, మాట్లాడడం, వినడం ఇవంతా కూడా మనసు ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు ఇంత గొప్ప మనం ఆహారం తీసుకుంటున్నాం,
ఆ రుచిని ఆ రుచి టేస్ట్, ఆహా ఎంత రుచిగా ఉంది, ఎంత బాగుంది, అంటే కారంగా ఉంది, పుల్లగా ఉంది, తీయగా ఉంది, ఇవన్నీ చెప్పేది మనసే. కరెక్టే కదా, మన చెవుల ద్వారా వింటున్నామంటే ఇవన్నీ కూడా చెప్పేది మనసే. లేకుంటే ఈ చెవులు ఊరికే వినడం వరకే దాని పని, నోరు ఊరికే మాట్లాడడం వరకే తన పని, కళ్ళు చూస్తది అంతే తప్ప దాన్ని ఏమి చేయడము చెప్పడము ఏం ఉండదు. వీటి యొక్క అనుభవము అనుభూతి మనసు ద్వారానే. మన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనం చేస్తున్నాము, వర్క్ చేస్తున్నాయంటే చూడగలుగుతున్నాము, మాట్లాడగలుగుతున్నాము, వినగలుగుతున్నాము, ఆలోచన చేయగలుగుతున్నాము. ఈ ముక్కు ద్వారా వాసనలు సువాసనలు తీసుకోగలుగుతున్నాం, ముక్కు ద్వారా చెవుల ద్వారా మనం ఆధ్యాత్మికంగా ఎన్నో వినగలుగుతున్నాము, ఎన్నో సొంపుగా ఉన్నట్టు మన ప్రకృతిని ఎంతో అందచందాలు చూడగలుగుతున్నాం. కంటి ద్వారా చూడగలుగుతున్నాం అంతే, వినగలుగుతున్నాం అంతే, ఆ ముక్కు ద్వారా సువాసనలు తీసుకోగలుగుతున్నాం అంతే. కానీ వాటిని గ్రహించి గ్రహించి మనకి చెప్పేది, అనుభూతి అనుభవపూర్వకంగా చెప్పేది మన మనసే. బాగా గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప ఏవి ఇప్పుడు చేతులు ఆ ఊరికే మనసు చెప్తేనే వర్క్ చేస్తుంది, మళ్ళా ఆగిపోతుంది. ఆ పని చేయమంటే చేయడం, నడవమంటే నడవడం, అంతవరకే. అంతే తప్ప ఈ చేతులు చేసిన పనులు చెప్పగలుగుతుందా? చెప్పలేదు. కాలు నడిచింది, ఎక్కడెక్కడో నడిచింది, ఎక్కడెక్కడ నడిచిందో కాలు చెప్పగలుగుతుందా? చెప్పలేదు. ఇవన్నిటికీ ఎవరు ఆధీనం? టోటల్ శరీరానికి, జ్ఞానేంద్రియాలకి, కర్మేంద్రియాలకి, పంచకోశాలు అన్నిటికీ మన మైండ్, మన మనసు. మనసు లేనిదే మనం లేము. మనసే మనము, మనమే మనసు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మన మనసులోంచి ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి భావనలు, ఎటువంటి కోరికలు, ఎటువంటి ఊహలు అవి వస్తున్నాయో అవన్నీ మనవే. ఆ మనవి, ఆ భావనలు ఆలోచనలు రిపీట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఉదాహరణకి ఒక టీ తాగుతారు, టీ కాఫీ మనకు రోజు తాగుతున్నాం. అది తాగుతున్నాం అనే తాగడం వల్ల మనసుకి మనం నేర్పించేస్తాం. మనసుకి మనం నేర్పించాం. నేర్పించిన తర్వాత అది కొద్ది రోజులకి టీ కావాలి, కాఫీ కావాలి, కాఫీ టీ తాగంది నేను ఉండలేను, టీ తాగంది నేను టీ తాగుతాను. అది ఒక వ్యసనం కింద తయారవుతుంది. వ్యసనం అంటే రిపీట్ చేస్తూనే ఉంటుంది, గుర్తు చేస్తూనే ఉంటుంది. అది గుర్తు చేస్తూనే ఉంటుంది అన్నమాట. అది గుర్తు చేయడం తన తప్పు కాదు, మనదే తప్పు. మనము అవసరం ఉన్న దాన్ని, అవసరం లేని దాన్ని మనం తెలుసుకొని ఇది తీసుకోకూడదు. ఇప్పుడు కాఫీ టీల వల్ల మనకి అనారోగ్యాలు వస్తాయి, అది చాలా మంచిది కాదు, గ్యాస్ ఫామ్ అవుతుంది, బాడీకి సరిపోదు అని చెప్తున్నారు కదా ఫ్రెండ్స్. మనం తెలుసుకున్నాక అది మనం స్టాప్ చేసేయాలి. చేయకుండా దాన్ని మనం రిపీట్ చేస్తున్నాం అనుకోండి, అది ఒక వ్యసనం కింద మారుతుంది. ఇంకో ఉదాహరణ తీసుకోండి. ఇప్పుడు డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు, డ్రింక్ తాగడము, సిగరెట్లు తాగడం, మందు కొట్టడం చేసిన వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళు ఎంత డాక్టర్లు చెప్పినా, ఇంట్లో వాళ్ళు చెప్పినా, బయట వాళ్ళు చెప్పినా, వాళ్ళు రోజు రిపీట్ గా కావాలని తీసుకున్నందువల్ల అది కొద్ది రోజులకి మన మనసుకి మనమే దాన్ని ఎడిట్ చేసాము. మన మనసుకి మనమే దానికి ఎడిట్ చేసేస్తాం అనమాట. చేయడం వల్ల అదేం చేస్తుంది, రోజు గుర్తు చేస్తుంది అనమాట. ఒక వారం రోజులు, 4 రోజులు మనం రోజు చేసే పని రిపీట్ గా మనం చేసామనుకోండి, అది ఆహార విషయమే అనుకోండి, లేకుంటే ఏమైనా వినే విషయాలు అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి చాలా మంది టీవీ 9 న్యూస్ ఎక్కువగా చూస్తుంటారు. ఎక్కువగా ఎందుకు చూస్తారు? దానికి మనసుకి మనం అలవాటు చేసాము. రోజు చూడడం 3 రోజులు 4 రోజులు చూసామనుకోండి, 3 4 రోజులు చూడంగానే దానికి ఒక వ్యసనం కింద తయారు చేసేస్తాం మనం. తయారు చేసి అది రిపీట్ చేస్తూ ఉంటది, చూడు చూడు అని. ఎందుకు చూడు అంటే నువ్వు గుర్తు చేసావు, దానికి వ్యసనం కింద తయారు చేపించా. అది ఎవరు చేపించారు? మనం చేపించాము. వ్యసనం. ఒక టీవీ సీరియల్స్ అనుకోండి, ఆ టీవీ సీరియల్స్ కూడా 4 రోజులు చేస్తే 5వ రోజు చూడాలి అని మనసే చెప్తూ ఉంటుంది. మనసు చెప్తుందంటే మనసుకి ఎవరు ఎడిట్ చేశారు?
దానికి ఎవరు మనం తయారు చేసింది, ఎడిట్ చేసింది అంటే మనమే. అది తెలుసుకున్న వాళ్ళం మనం ఏం చేయాలి, ఇంకా స్టాప్ చేసేయాలి. ఏ విషయంలో అయినా మనం స్టాప్ చేసేసేయాలి. ఇప్పుడు ఉదాహరణకి మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి, వస్తుంది. ఎందుకు వస్తున్నాయి? మనం చేసిన మాటలు, ఆలోచనలు, ఎదుటి వాళ్ళ విన్నవి, ఇవన్నీ మన ప్రాణశక్తిలో వెళ్ళి నిక్షిప్తమైతుంది. మన ప్రాణశక్తిలో నిక్షిప్తమైతుంది. మనం ఏది ఇస్తామో అది మన ప్రాణశక్తిలో నిక్షిప్తమైతుంది మై డియర్ ఫ్రెండ్స్. మనం మంచి భావనలు, మంచి ఆలోచనలు, ఆధ్యాత్మిక శాస్త్రము మనం చదవడము, గ్రంథ పఠనం చేయడము, అది రిపీట్ చేయడం చేస్తే మన మనసు కూడా అదే తీసుకొని మన ప్రాణశక్తిలో మమేకం అవడం జరుగుతుంది. ప్రాణశక్తి కలుపుకుంటుంది. ఈ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలుపుకోవడం ద్వారా మంచినే చెప్తుంది. ఇది మంచి, ఇది రైట్, ఇది రాంగ్, ఇది తప్పు, ఇది ఒప్పు. అంటే అక్కడ విచక్షణ జ్ఞానము, బుద్ధి పనిచేస్తుంది. బుద్ధి ఎట్లా పనిచేస్తుంది? మనసుని మనము రిపీట్ గా దానికి ఇచ్చే వ్యసనాలు మనం ఆపడం వల్ల, రిపీట్ గా ఇచ్చే వ్యసనాలు ఆపడం వల్ల మనకి ఇప్పుడు ఉదాహరణకి మనం శాకాహారులుగా మారేము. మాంసాహారం పాపాహారం అని తెలుసుకున్నాము. మాంసం వల్ల ఎన్నో అనారోగ్యాలు, జబ్బులు, అనారోగ్యాలు వస్తాయని తెలుసుకున్నాము. శాకాహారం అమృత ఆహారం అని తెలుసుకున్నాము. కనుక దాన్ని స్టాప్ చేసేస్తాం. ఆ ఆహారాన్ని స్టాప్ చేసాం. మాంసాహారం స్టాప్ చేసాం. శాకాహారాన్ని తీసుకుంటున్నాం. చూడండి, మనకు అప్పటి నుంచి మనం ఎంత శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం, మానసికంగా ఆరోగ్యంగా, అప్రశాంతత, అశాంతి, దుఃఖము, ఆ భయము అనేది అన్ని పోయినాయి. ఎట్లా పోయినాయి? మరి మనం తీసుకున్న ఆహారమే. మనం తీసుకునే ఆహారం ద్వారా కూడా, అంటే ఆహారం కూడా మన జీర్ణకోశము సెకండ్ బ్రెయిన్ అంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ బ్రెయిన్ మన మెదడు, ఫస్ట్ బ్రెయిన్ అంటాము మెదడు. అదే జీర్ణకోశము, జీర్ణాశయాన్ని సెకండ్ బ్రెయిన్ అంటారు. అంటే అది కూడా మనకు అన్ని చెప్తుంది, గుర్తు చేస్తుంది. మన అతిగా తిన్నా గుర్తు చేస్తుంది. నువ్వు అతిగా తిన్నావని డైజెస్ట్ సిస్టమ్ మనకి బరువుగా ఉండడం, ప్రాబ్లమ్స్ రావడం, అనారోగ్యాలు రావడం, ఏవో ఒకటి అతిగా తిన్నందువల్ల ఏమవుతుంది? జీర్ణం అంటే మోషన్స్ ఎక్కువగా వెళ్ళడము, లేదంటే జీర్ణం కాకపోవడము, మోషన్స్ రాకపోవడము, ఇవన్నీ కూడా జరుగుతుందంటే అది ముందే చెప్తుంది. నువ్వు 2 ముద్దలు ఎక్కువ తిన్నావంటే నీకు పడదనేది ముందు చెప్పినా కూడా మనం వినం అనమాట. వినకుండా వేసేస్తూ ఉంటాం. మనకు కొంతమంది చెప్తారు, నాకు ఈ వస్తువు పడదు, ఈ పదార్థం నాకు పడదు అని కొంతమంది చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. అది తెలుసు కదా మీకు. అదే విధంగా మన కారు డ్రైవింగ్ మనకు తెలవనప్పుడు ఎలా నడిపిస్తాం ఫ్రెండ్స్? ఒక కారు మనం తెలియక నడిపిస్తున్నాము. నడిపిద్దామని ఎక్కి కూర్చొని నడిపిస్తాం. కానీ బ్రేక్లు ఎట్లా చేయాలి, ఏది నొక్కాలి, లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ ఏది టచ్ చేయాలి, ఏది నొక్కాలి అని తెలియక మనం రోడ్డు మీద కార్ డ్రైవింగ్ చేసుకొని వెళ్తే ఎదుటి వాళ్ళకి యాక్సిడెంట్ చేస్తాము, మనము యాక్సిడెంట్ అయిపోతుంటాము. మనకి యాక్సిడెంట్ అవుతుంది, ఎదుటి వాళ్ళకి కూడా యాక్సిడెంట్ అవుతుంది. కారు డ్రైవింగ్ క్షుణ్ణంగా నేర్చుకోవాలి. అంటే కారు లాంటిది మన శరీరము, మన మనసు. మన మనసు, మన శరీరము ఒక కారు లాంటిది. ఆ కారుకి డ్రైవరు డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడే ఆ కార్ని డ్రైవింగ్ చక్కగా చేయగలుగుతాడు. ఎటువంటి యాక్సిడెంట్లు చెయ్యకుండా హాయిగా చక్కగా తీసుకెళ్తాడు, తీసుకొస్తాడు. ప్రశాంతంగా వెళ్తాం, ప్రశాంతంగా వస్తాం. ఆ కార్ డ్రైవర్ కార్ డ్రైవింగ్ సగం నేర్చుకొని సగం నేర్చుకోలేదు అనుకోండి, కొంత నేర్చుకున్నా నేర్చుకోలేదే అనుకోండి, ఏదో నాకు వచ్చు అందరిలాగా చూసేసి నేను డ్రైవ్ చేస్తానని కొంతమంది వెళ్ళిపోయారనుకోండి, ఏం జరుగుతాయని? అనర్థాలు, యాక్సిడెంట్లు అయిపోతాయి. ఎదుటి వాళ్ళకి, మనకి అన్ని జరుగుతుంటాయి. కనుక మనసు గురించి మనం తెలుసుకోవాలి. బాడీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలి. మైండ్ మేనేజ్మెంట్ గురించి మనం తెలుసుకోవాలి. ఈ రోజు మనం తెలుసుకున్నాం మైండ్ మేనేజ్మెంట్ గురించి. ఇది ఉదాహరణకి తీసుకుంటే ప్లస్ మా ఫ్రెండ్స్, ఇప్పుడు ఉదాహరణకి భౌతికంగా ఉన్న వాళ్ళు అంటే పూజలు, వ్రతాలు, నామజపం, మంత్ర జపం అన్ని చేస్తూ ఉంటారు కదా. చేస్తున్నారు, కానీ అక్కడ మైండ్ మేనేజ్మెంట్ గురించి తెలియదు. మనసు గురించి వాళ్ళకి ఎటువంటి విషయాలు తెలియదు. మైండ్ ఎలా పని చేస్తుంది, మైండ్ ఆధీనంలో ఉండి పని చేస్తున్నారా? పాపం వాళ్ళకి తెలవక మైండ్ మనసు ఆధీనంలోనే పని చేస్తారు. భౌతికంగా ఉన్నవాళ్ళు
అంటే ఈ ఆధ్యాత్మిక శాస్త్రము తెలియని వాళ్ళు, భౌతిక శాస్త్రమే తెలుసుకున్న వాళ్ళు, అంటే పాపం తెలియక కోరికలతో వాళ్ళకి పిల్లలు పుట్టాలనో, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నో, ఎన్నో రకాల కోరికలు. ఆ కోరికలన్నీ భగవంతుడు తీరుస్తాడు. మనం భగవంతుడికి చెప్పుకుంటే, మొరబెట్టుకుంటే, నా కోరికలను మొరబెట్టుకుంటే ఆ భగవంతుడు తీరుస్తాడు అని అనుకొని, ఒక నమ్మకంతోని, ఒక విశ్వాసము అతోటి వెళ్ళి పూజలు, వ్రతాలు, నామజప, యజ్ఞ యాగాలు అన్ని కూడా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. కానీ అక్కడ మైండ్ ఆధీనంలో, మైండ్ ఏముంది, నిరంతరం ఆలోచనలు నిరంతరం పంపిస్తూనే ఉంటది, వదులుతూనే ఉంటది, నిరంతరం ఆలోచనలు వస్తూనే ఉంటాయి. పాపం వాటికి ఎడిట్ అయిపోయి వాటి ఇదంతా కూడా ఒక చచ్చిన పాము లాంటిది. మనం గతంలో విన్నవి, ఆలోచన చేసినవి, మనం మాట్లాడినవి అవన్నీ కూడా ఒక చచ్చిన పాము లాంటిది. దానికి ఎటువంటి విలువ లేదు. మన ఆలోచనలకి ఎటువంటి విలువ లేదు. గతంలో మనం చేసిన ఆలోచనలు, అవసరం ఉన్న ఆలోచనలు ఉన్నాయి, కొన్ని కొన్ని అవసరం లేని ఆలోచనలు. ఇప్పుడు ఉదయం లేచిన కాడ నుంచి బ్రష్ చేస్తాము, బాత్రూమ్ టాయిలెట్లకు వెళ్తున్నాము, స్నానాలు చేస్తున్నాము, వండుకుంటున్నాము, వండుతాము, తింటాము, బయటకు వెళ్తాము, జాబులు చేస్తారు, బస్సులు ఎక్కుతాము, దిగుతాము, ఎవరో ఒకలేవో మాట్లాడతారు, చెప్తారు. ఇన్ని పొద్దున్న నుంచి రాత్రి దాకా ఎన్నో చేస్తుంటాం. అవన్నీ అవసరమా మనకి? గుర్తు పెట్టుకోవడం, దాన్ని రిపీట్ చేసుకోవడం, ఆ ఆలోచనలు వినబడుతున్నప్పుడు దాన్ని వింటూ ఉండడం అవసరమా? అవసరం లేదు కదా. ఇవి అవసరం లేదని మనం స్టాప్ చేసేస్తాం. అవసరం ఉన్నాయి, వినాలి. ఇప్పుడు జాబ్కి వెళ్ళాలి, టైం చూసుకోవాలి, మళ్ళీ బస్సులకి వెళ్ళాలి, ఏ బస్సు, ఏ నెంబరు అవసరం. ఆ నెంబర్ గుర్తు పెట్టుకోవాలి, ఆ అడ్రస్ గుర్తు పెట్టుకోవాలి, ఆ ఆఫీస్కి వెళ్ళాలంటే ఏ ఆఫీస్, ఏ సందులో ఉంది గుర్తు పెట్టుకోవాలి. ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోవాల్సినవి గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంటికి 4 చుట్టాలు వస్తున్నారు, వాళ్ళకి వంట వండాలి, ఏం వండాలి, ఏ ఏ పదార్థాలు, ఏదేది వెయ్యాలి, ఎలా చేయాలి, ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. అవసరం ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి, అవసరం ఉన్నాయి వినాలి. అంతే తప్ప మనసు ఆధీనంలోకి వెళ్ళిపోవడం, మనసు ఏంటి పాపం తెలియక, ధ్యానం చేయని వాళ్ళకి, ఈ ఆత్మజ్ఞానం తెలియని వాళ్ళకి మైండ్ ఆధీనంలో వెళ్ళిపోయామనే తెలియదు. మనసు ఎంతవరకు ఉపయోగించుకోవాలో తెలియదు. వాళ్ళ మైండ్ ఆధీనంలోకి వెళ్ళిపోయి, మైండ్ చంచలనం, క్షణం మారుతూ ఉంటుంది ఆలోచనలు, ఆలోచనలు మారుతూ ఉంటది. లింక్ ఉండదు, పొంతన ఉండదు, కొన్ని ఎక్కడెక్కడో చూపిస్తుంది, మళ్ళీ ఇంకో పక్క చేస్తుంది, ఇంకోటి చూపిస్తుంది, ఇంకోటి వినిపిస్తుంది. ఇలా ఆ విధంగానే పాపం ఒక కోతి ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మకి ఎలాగా కోతి గంతులు, కుప్పు గంతులాగా ఎలాగేస్తూ ఉంటుందో, అలాగే మనసు కూడా వేస్తున్నప్పుడు వీళ్ళు అదే పట్టుకొని ఆ విషయాలే మాట్లాడడం, అవే గుర్తు చేసుకొని, మీరు అప్పుడు అలాగన్నారు, మీరు ఇప్పుడు ఇలా అన్నారు, ఎదుటి వాళ్ళతో రిపీట్ చేస్తా ఉంటారు. జరిగిపోయిన దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తుంటారు. నువ్వు అలాగే మాట్లాడావు, నన్ను ఇలా దూషించావు, అన్నావు, తెలియదు పాపం వాళ్ళకి. గతహ ఆ క్షణం అయిపోయింది, మరు క్షణంలో మళ్ళా మనం మాట్లాడినే, ఎదుటి వాళ్ళు మాట్లాడినే మళ్ళా మనకి వస్తూనే ఉంది. పుట్టినప్పటి నుంచి ఇప్పుడు చూస్తే కొన్ని లక్షల ఆలోచనలు రిపీట్ చేసుకొని ఉంటే ఎవరైనా పిచ్చోళ్ళు అవుతారు. కనుక మనం తెలుసుకున్నాము, మన ప్రాణశక్తిని మనమే కలుషితం చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఇది బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. మన యొక్క ప్రాణశక్తి, ఈ దేహాన్ని నడిపించే ప్రాణశక్తిని మనమే కలుషితం చేస్తున్నాము. దేని ద్వారా? మనసు ద్వారా అంటే మనసులో విన్నవి అన్ని, ఏదైనా అదే. మన అవసరం ఉన్నవే వినడము, అవసరం లేనిది అవసరం ఉన్నవే మాట్లాడాలి, అవసరం ఉంటేనే ఆలోచన చేయాలి ఫ్రెండ్స్. అవసరం లేనప్పుడే స్విచ్ ఆఫ్ చేసేయాలి. మన మనసుని స్విచ్ ఆఫ్ చేసేయాలి. అంటే మైండ్ ఒక స్విచ్ ఆఫ్ ఆన్ మన చేతిలో ఉండాలి, మన ఆధీనంలో ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? కంపల్సరీ ఇది తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. మన ఆధీనంలో, మన ఆలోచనలలో ఉండాలి. ఈ పాపం ఇలా తెలియక చాలా మంది పూజలు, వ్రతాలు చేసుకుంటూ ఇంకా ఎక్కువ బాధల్లో పడిపోవడము. వాళ్ళు చూడండి, ఎంత మందికైనా అనారోగ్యాలు తగ్గడాలు అనేది ఏం ఉండదు కదా. మనం తెలుసుకుంటాం కదా, అనారోగ్యాలు కూడా ఏవి తగ్గవు.
ఆ అనారోగ్యాలు తగ్గించుకోవడానికి మళ్ళా ఉమ్, దేవుళ్ళ చుట్టూ, గురువుల చుట్టూ, ఆ సంస్థలు, కొన్ని ఆశ్రమాలకి తిరుగుతూ ఉంటుంటారు. ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ ఉంటారు, గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళ శారీరక రుగ్మతలు, జబ్బులు, అనారోగ్యాలు తగ్గించుకోవాలని. అంటే మన శరీరంలో అనారోగ్యాలు దేని ద్వారా వచ్చింది? మనసు ద్వారానే. 80%, 80% మన శారీరక అనారోగ్యాలన్నీ మనసు ద్వారానే ఏర్పడుతున్నాయి అనేది యోగులు కాదు, డాక్టర్తో సహా, ఆఖరికి డాక్టర్లతో సహా అది రీసెర్చ్ లోనే తేలింది. సైంటిస్టు రీసెర్చ్ చేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. 80% మన శారీరక రుగ్మతలు మరియు మానసిక రుగ్మతలు ఇవన్నీ కూడా మనసు ద్వారానే మన అనారోగ్యాలు. ఎట్లాగా? ఇప్పుడు మనసు శరీరంలో ఒక బీపీ అది ఉందనుకోండి. ఆ బీపీ ఉన్న వాళ్ళు ఏమని ఫీల్ అవుతూ ఉంటారు? అరే నాకు బీపీ ఎక్కువైపోతుందేమో, పోన్ పోన్ ఎక్కువ అయ్యాక అది షుగర్ కింద మారుతుంది. షుగర్ కూడా వస్తుందంట కదా. బీపీ షుగర్ అనేది అక్కా చెల్లెలు లాంటిది, అన్నదమ్ముడు లాంటిది. చుట్టుపక్కల వాళ్ళు అంటారు. బీపీ వచ్చేసరికి వెంటనే వాళ్ళు ఏమంటారు, అమ్మో బీపీ వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు చాలా, లేకుంటే ఒకటి తర్వాత ఒకటి మీకు స్టార్ట్ అయిపోతే దాని తర్వాత కంపల్సరీ షుగర్ వస్తుంది. ఆ షుగర్ మరి వచ్చింది అనుకో, ఈ రెండు అక్కా చెల్లెలు అన్నతమ్ముళ్ళు లాంటివి, ఇవి మళ్ళా ఇంకా పోను పోను ఇంకొక భాగాలు కూడా దెబ్బతీయడం మొదలెడుతుంది, భాగాలు ఎఫెక్ట్ ఇస్తాయి అనేసి భయపెట్టడం చెప్పడం చేస్తే మన మనసులో మననం చేస్తారు, రిపీట్ చేసుకుంటుంటారు. అరే నాకు ఇంకా బీపీ వల్ల నెక్స్ట్ షుగర్ వస్తుందేమో, మళ్ళీ నెక్స్ట్ ఏ భాగాలకి ఏమొస్తుందేమో, ఏదైనా కింద మనకి ఏదైనా శరీరంలో ఏ భాగంలో కొంచెం నొప్పి వచ్చింది అనుకో, ఉదాహరణకి ఏదో కొంచెం గుండెలో నొప్పి వస్తుంది అనుకో, వీళ్ళు ఇమీడియట్ గా ఏమనుకుంటారు, మనసు ద్వారా మనసుతో ఏమనుకో, అరే నాకు గుండె నొప్పి వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుందేమో అనేసి ఫీల్ అయిపోతారు. హార్ట్ అటాక్ వస్తుందేమో అనేది ఫీల్ అయిపోతారు. ఎక్కడ హార్ట్, లంగ్స్, లివర్ ఎక్కడ ఏదైనా నొప్పి వచ్చిందంటే ఇమ్మీడియట్ గా ఇక్కడ టెన్షన్, బాధ, భయం భయం, లోపల భయం, వణికిపోతుంటారు. శరీరం అంతా వణికిపోతుంటారు. దేని ద్వారా? మనసు ద్వారా. మనసు ద్వారానే. అక్కడ ఏమీ లేదు, లోపల అనుకోవడం ద్వారా. మనసులో ఈ విధంగా అనుకొని మన యొక్క ప్రాణశక్తిలో ఈ మనసులోని ఆలోచనలు వైబ్రేట్ అవ్వడం, ఆ ఒక శక్తి తరంగాలు వెళ్తాయి. మనసు అనే ఒక శక్తి తరంగాలు ప్రాణశక్తిలో వెళ్ళి కలవడం ద్వారా కలుషితం అయిపోతుంది. ప్రాణశక్తి కలుషితం అయిపోతుంది. కలుషితమై నిజంగానే బ్లాక్స్ ఏర్పడతాయి మై డియర్ ఫ్రెండ్స్. ఈ విధంగానే మనకు బ్లాక్స్ ఏర్పడతాయి. మన ప్రాణశక్తిని మనం కలుషితం చేస్తున్నాము. ఎలా కలుషితం చేస్తున్నాము? మనస్సు ద్వారా. మనసు ద్వారా ఏమి రాకున్నా కూడా అన్ని వస్తాయని భ్రమ భ్రాంతితో బతకడము. నాకు ఈ వస్తువు పడదు, ఇది తింటే ఇది పడదు, అది పడదని మనం భయపడిపోవడము. ఆ ఏ విషయంలోనా ఇప్పుడు ఆధ్యాత్మికంగా తీసుకున్న వాళ్ళు, ఇది భౌతికంగా తీసుకున్న వాళ్ళు ఇలా పాపం చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. తెలవక తెలవక పొరపాట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఆధ్యాత్మికంగా ధ్యానులు కూడా ఎలా ఆ, ఆ, ఒక మనసులో ఎటువంటి భావనలు ఉంటుంటాయి? నాకు ఇంకా ధ్యానం సరిగ్గా కుదరట్లేదు, నాకు ఇంకా ఆలోచనలతోనే నేను ఆ, సాగుతుంది నా ధ్యానము, నా ఆలోచనలతోనే వెళ్తుంది, నాకు ఆలోచన ధ్యానంలో పట్టు కుదరట్లేదు, నేను సరిగ్గా ధ్యానం చేస్తున్నానా చేయట్లేదా, మళ్ళా నాకు థర్డ్ ఐ ఓపెన్ అవ్వలేదు, నేను ఆస్ట్రల్ ట్రావెల్ చేయటం లేదు, ఇన్ని వస్తుంటాయి అన్నమాట. ఎక్కడెక్కడ ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకో లోపల, ఏమన్నా ఎక్కడైనా నొప్పులు, బాధలు, ఇరిటేషన్ లానే లోపల నొప్పులు, అనారోగ్యాలు ఏమైనా ఉండి అప్పటికప్పుడు నొప్పులు ఏమైనా కనబడితే నాకు ఇంకా అక్కడ ఏదో జరిగిపోతుంది, ఏదో స్టార్ట్ అయ్యింది, నాకు ఇంకా ఏదో ఒక జబ్బు స్టార్ట్ అయ్యింది అని ఫీల్ అవ్వడం, బాధపడ్డము, టెన్షన్ పడ్డము. లేకుంటే ఆధ్యాత్మికంగా వేరే వాళ్ళ అనుభవాలు చెప్తూ, వేరే వాళ్ళు ఉన్నతంగా ఎదిగినప్పుడు వాళ్ళ శక్తి గురించి, వాళ్ళ అనుభవాల గురించి ఉంటే వీళ్ళు ఇక్కడ ఫీల్ అయిపోవడం, నాకు ఇంత శక్తి రావట్లేదు, ఇంత రోజు ఎనర్జీ తీసుకుంటలేను, ఒక్కసారి ఎనర్జీ తెలుస్తుంది, నాకు అప్పుడప్పుడు ఎనర్జీ తెలియటం లేదు, ఆ నేను సరిగా చేస్తున్నానా లేదా అనేది, ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళు చెప్పిన అనుభవాలు ఒక్కటి కూడా నాకు రావట్లేదు అని ఇటువంటి ఆలోచనలు,
ఇవన్నీ కూడా మనం మనసు ద్వారానే జరుగుతున్నాయి. మళ్ళా ఒకళ్ళ మీద ఒకళ్ళు అహం పెంచుకోవడము, అంటే ఒకళ్ళు ఉన్నతంగా ఎదుగుతుంటే ఇక్కడ ఈర్ష్య పడడము, ఆధ్యాత్మికతలో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకళ్ళు చక్కగా వర్క్ చేసుకుంటూ అన్ని విషయాలలో వర్క్ చేసినా, ఉన్నతంగా ఎదుగుతున్నా, ఉన్నతంగా ఆధ్యాత్మికంగా ఎదిగినా కూడా పక్కన వాళ్ళకి తెలియక ఈర్ష్య పెంచుకోవడము, లేకుంటే మంచిగా పెద్ద సెంటర్ కట్టుకోవడము, పిరమిడ్ సెంటర్ కట్టుకోవడం, మెయింటెనెన్స్ చేసినప్పుడు మెయింటెనెన్స్ చేస్తారు. ఇది నాకే సాధ్యము, నేనే చేయగలుగుతున్నా అనేసి లోపల వాళ్ళకి తెలియకుండానే అహం పెంచుకోవడము. ఎదుటి వాళ్ళు ఏమైనా విషయాలు వచ్చి అడిగినా చేసినా, మీకేం తెలుసు, మీరు మెయింటెనెన్స్ చేస్తే మీకు తెలుస్తుంది, మీరు ఈ సెంటర్లను మెయింటైన్ చేస్తే తెలుస్తుంది అనేసి లోపల లోపల ఆధ్యాత్మిక అహం పెంచుకోవడం కూడా జరుగుతుంటుంది ఫ్రెండ్స్. అది ఎవరికి వాళ్ళు మనకు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది అహం అనేది ఎదుటి వాళ్ళు చెప్పదే తెలుస్తుంది, మనకి తెలియదు. కానీ మనం ధ్యానంలో శూన్య స్థితిలో ఉండి మనల్ని మనం గమనించినప్పుడు, ఎరుకతో మనతో మనం ఉన్నప్పుడు, మనలోనికి మనము ప్రయాణం చేసినప్పుడు ఫ్రెండ్స్, మనలోనికి మనం ప్రయాణం చేసినప్పుడు మన అన్ని మంచి చెడ్డలు మనకి గుర్తు చేస్తూ ఉంటుంది మన మనసే. మన మనసే మనకి అన్ని గుర్తు చేస్తాయి. ఇలా మాట్లాడవు, ఇలా మాట్లాడకూడదు, అన్ని మనకు గుర్తు చేస్తాయి. అవన్నీ సరి చేసుకోవాలి ధ్యానం ద్వారా, ధ్యాన సాధన ద్వారా. ఓకే ఫ్రెండ్స్, మనందరం ఇప్పుడు ఈరోజు మనము మైండ్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నాము, మనసు యొక్క పురాణం గురించి తెలుసుకున్నాము. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మ మెడిటేషన్ ఛానల్ మాస్టర్స్ కి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చెప్పారు మేడం అద్భుతంగా. నిజంగా మనసు యొక్క ప్రోగ్రాము ఎలాగుంటది అనేది అద్భుతంగా చెప్పారు మేడం. ఎందుకంటే మైండ్ మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరూ మైండ్ మేనేజ్మెంట్ తోటే ఉండిపోతారు. ఎందుకంటే అది అది పుట్టిన కాడ నుంచి మన వదిలి వెళ్ళిపోయినంత వరకు కూడా మనతోనే ఉంటుంది ఆ మైండ్ మేనేజ్మెంట్. అది నిజంగా అంటే చాలా మందికి కొన్ని డౌట్లు ఉంటాయి. ఇవాళ మీరు చెప్పే క్లాస్లో చాలా మందికి ఆ డౌట్ అని తీరిపోయాయి. ఎందుకంటే చాలా మందికి, ఎందుకంటే మనసు అనేది ఆడిస్తూ ఉంటది కదా, అది కరెక్టే. మీరు చెప్పారు చాలా చాలా వివరంగా విపులీకరించారు అనమాట. మనసు అనేది ఏ విధంగా ఉంటుంది, అసలు మనసు ఉంటేనే కదా అసలు మన జీవితము. అసలు చాలా మంది ఏంటంటే మనసు శూన్యం అయిపోతుంది అంటే ఎక్కడ శూన్యం అయిపోద్ది, ఆ కొద్దిసేపు శూన్యం అవుద్ది, తర్వాత మీరు అవన్నీ గుర్తు చేయకపోతే నిజమే మెంటల్ అయిపోతారు. మెంటల్ వాళ్ళకి ఏంటంటే మనసు సరికి పనిచేయక కదా, వాళ్ళు ఏది చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. అంటే మనం చేస్తున్నాం కరెక్ట్ పర్ఫెక్ట్ గా చేస్తున్నామంటే మనసు అనేది మనకు కరెక్ట్ గా వర్క్ చేస్తుంది. కాబట్టి ఏది ఉంచుకోవాలో ఏది ఉంచుకోకూడదు అది ధ్యానం చేస్తూ ఉంటే తగ్గుతుంది. మీరు అన్నట్టు అది కదా మేడం, ఇప్పుడు అన్ని ఆలోచనలు ఉంటుంది అనుకో, ఓకే అయిపోయి దీనికోసం ఎందుకు ఆలోచిస్తా, లీవ్ ఇట్ అంటారు. అలాగా మీరు ఏంటంటే అద్భుతంగా చక్కగా ఈరోజు మంచిగా చెప్పారు మేడం. ఎందుకంటే మనసు అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరి యోగులకు కూడా ఉంటుంది మనసు. కానీ వాళ్ళ మనసుతోటి ఎక్కువసేపు ఉండరు వాళ్ళు, అది అవసరమైనప్పుడు ఉపయోగిస్తారు. కానీ మనం ఏంటంటే ధ్యానం చేసినా చెయ్యకపోయినా మనసుతోటే ఉంటాం అందరినీ. కానీ ఆ మనసు ఎంతవరకు వినియోగించుకోవాలి, దాని ద్వారా ఏవైతే మనం చేయగలాలి, ఎలా మనసు ఏ విధంగా పనిచేస్తుంది, మన అసలు చెప్పాలంటే మనసు లేనిదే మనిషి లేదు లేదు అనేది చాలా వివరంగా, చాలా సూక్ష్మంగా చాలా చక్కగా వివరించారు మేడం. అద్భుతంగా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అదే అనుకున్నా మైండ్ మేనేజ్మెంట్. ఓకే, చాలా మంచి సబ్జెక్టే మేడం అనుకున్నాను. కానీ చాలా చక్కగా ఇచ్చారు, నిజంగా గ్రేట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేసుకోండి, ఎవరైనా మాట్లాడతారా? మేడం గారు ఇచ్చిన ఇవాళ క్లాసు అందరూ అద్భుతంగా విన్నారు. మేడం నమస్తే మేడం, చాలా బాగుంది. నమస్తే అమ్మా. నమస్తే. బాగుంది మేడం క్లాసు. ఏదైనా మన నా విధానం బట్టి మన హెల్త్ అయినా ఏదైనా బాగుంటది మేడం. బాగా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. అది చాలా బాగుంది. మనసు శూన్యం కావాలని అనుకుంటాం, కానీ మీరు చెప్పిన దాకా ఇదంతా జ్ఞానం చాలా బాగుంది మేడం ఈ రోజు. బాగా గ్రహించారు ఈ రోజు, చాలా బాగా గ్రహించారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్.
మనసు ఎక్కడ థ్యాంక్ యూ శూన్యం మేడం. అయిపోతాయి మేడం, ఎవరికి శూన్యం అయిపోతుంది? శూన్యం అయిపోతే ఎస్, చెప్పాం కదా, పిచ్చాలు అయిపోతాం అనేసి. మరి పిచ్చోళ్ళకి కరెక్టే మనకి మేడం. తేడా లేకుండా అయిపోతుంది. అవునవునవును. అది. థ్యాంక్ యూ మేడం. లావణ్య రాయచుటిమా. రాయచెట్టి అమ్మా బాగున్నాం, మీరు చెప్పండి అమ్మా. లావణ్య మా గారు. ప్రాణశక్తి గురించి గాని ప్రాణవాయువు గురించి చాలా బాగా చెప్పారు మా, చాలా బాగా అర్థమైంది క్లాసు. వెరీ గుడ్, ఇంకోటి వెరీ ఏంటంటే గుడ్. మనసు మన ఆలోచనలు బట్టే మనకు రోగాలు పుడతాయని బాగా చెప్పారు మా. అది మాత్రం కరెక్టే. మన బుద్ధే ఖచ్చితంగా. మనకి ఏదైనా ఉంటుంది అంటారు కదా. మనం ఆలోచన బట్టి మనకు వచ్చే రోగాలను బట్టి మనకు లైఫ్ అనేది ఉంటుంది మా. చాలా చక్కగా చెప్పారు మా. ఖచ్చితంగా. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. మైండ్ మీరు మేనేజ్మెంట్ తెలియకనే అస్తవ్యస్తంగా ఉండడం కానీ, ఈ ధ్యానులలో కూడా ఇంకా జరుగుతున్నాయి. మైండ్ ఆధీనంలోనే ఉండడాలు చేయడాలు కూడా జరుగుతున్నాయండి. ఇంకా ఆ మైండ్ పూర్తిగా ఆ మైండ్ ఆధీనంలోకి వెళ్ళిపోవడం. మన మైండ్ మన ఆధీనంలోకి ఉండాలి, మన చేతిలో ఉండాలి. స్విచ్ ఆఫ్ ఆఫ్ ఆన్ ఎందుకు జరుగుతుంది అనేది ఈ రోజు క్లియర్ గా క్లారిటీగా తెలుసుకున్నాం కనుక ప్రతి ఒక్కరికి సెండ్ చేయండి, షేర్ చేయండి అందరికి. ఓకే. చేసేయండి. ఈరోజు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి వచ్చి మీ యొక్క అనుభవం చక్కగా మైండ్ మేనేజ్మెంట్ క్లాస్ చాలా అద్భుతంగా చెప్పారు. మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే జూమ్ సెక్షన్ లో ఉన్న ఆత్మ బంధువులందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు సెక్షన్ ముగించుకుందాం మాస్టర్. థ్యాంక్ ఓకే యూ మేడం.